వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మరి మీరు బాగున్నారా? ఈరోజు రెసిపీ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, అదేనండి చేపల పులుసు. అది అలాంటి చేపల పులుసు కాదండోయ్, మన కొరమైన చేపల పులుసు. కానీ నేను చేసే పద్ధతి మన అమ్మమ్మ కాలం నాటి పద్ధతి అనమాట. మనం ఇప్పుడు చేసుకునే చేపల పులుసులోని ఫస్ట్లీ తాలింపు వేసుకొని మసాలాలు యాడ్ చేసుకొని చాలా ప్రాసెస్లో చేసుకుంటాం. బట్ మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇవన్నీ ఉండేవి కాదు కదండి. మసాలాలు ఇలాంటివి వాళ్ళు చేసేవి చాలా సింపుల్గా చేసుకునేవాళ్ళు కదా. ఎప్పుడు చేసినా అదే రుచి, ఎప్పుడు చేసినా అదే ఫ్లేవర్, అస్సలు ఏమి మారదు. మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి చేపల కూర నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్లీ 1 kg కొరమైన చేపలు తీసుకొని బాగా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ చేపలలో సన్నంగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకోవాలి. టమాటాస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా చేత్తో పిండి ఆ సారం అంతా బయటకు వచ్చేలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత రుచికి తగినంత రాళ్ళుప్పుని, 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నూనె యాడ్ చేసుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ చింతపండు ముందుగా 100 ml వాటర్లో నానబెట్టి దానిలో ఉన్న రసాన్ని అంతా పిండుకొని ఈ చేపల పులుసులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా చేత్తో కలిపి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టి మరిగించాలి. మనకు కావాల్సిన పులుసు కోసం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరిగించాలి. ఆ తర్వాత చేపలు ఒక 50% ఉడికాయో లేవో చూసుకొని చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకోవాలి. ఆ అల్లంలో ఉన్న సారం ముక్కలకు పట్టి ఆ పులుసుతో కలిసి మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దించే ముందు ఒక 5 minutes లోపే ధనియాల పొడి యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. 7 వారాల నగలు తాకట్టు పెట్టైనా సరే ఈ చేపల కూరతో తినాలనిపిస్తుంది. నచ్చిందా? మరి ఇంకెందుకు లేటు, మీరు చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.